అన్న ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూటమి ప్రభుత్వం ఫామ్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ గ్రామాల్లో అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంది. 100% రేపు రాబోయే ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో 100% ఇక్కడ తెలంగాణలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. దీంట్లో తిరిగేలేదు. ఎక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కంచుకోటలు ఉన్నాయి. మళ్ళీ కూటమి వచ్చి ఛాన్స్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలవటానికి కీలక పాత్ర టీడీపీ పోషించింది. ఇక్కడ మ్యాక్సిమం తెలంగాణలో ఖమ్మం కానీ, ఇటు వరంగల్, ఇటు నిజామాబాద్, ఎటు చూసినా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ. మొత్తం వాళ్ళే కాంగ్రెస్ కేసి మొన్న ఊపిలో గెలిపించారు. సరే, గెలిచిన ఈ సంవత్సరం దాటిందని ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే హైదరాబాద్లో ఏడ చూసిన అభివృద్ధి అని నాకు కనపట్ల. హైడ్రా అని ఇల్లులు కూల్చేస్తున్నారు, ఒకవైపు ఏమో అడవులు మొత్తం నరికేస్తున్నారు. హెచ్సిఏ చూస్తుంటే అడవులు చాలా బాధ అనిపిస్తుంది. 400 ఎకరాలు ఈ రకంగా అభివృద్ధి లేకుండా ఒకవైపు ఇల్లులు కూల్చుకుంటా, ఒకవైపు అడవులు నరికేసుకుంటా, రోడ్లు వేయకుండా డ్రైనేజ్ ఈ రకంగా రోడ్ల మీద మారుతుంటే జనాలు కూడా ఏంది ఇది, మేము కేసీఆర్ ప్రభుత్వం బాగలేకే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసింది, ఈ రకంగా ఉందేనని జనాల్లో కూడా ఇప్పుడు విరక్తి పెట్టేసింది. ఎందుకంటే దానికి తోడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇంటికి కావాలంటే ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం నెంబర్ 1గా ఉంది నరేంద్ర మోడీ గారి పాలనలో. అందుకనే మొన్న ఢిల్లీ కేజ్రీవాల్ కంచుకోటలో ఉన్న ఢిల్లీ కూడా నిన్న సీఎంగా చేసిన కేజ్రీవాల్ని ఎమ్మెల్యేగా ఓడించారు. అక్కడే అర్థం కావట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని జనం కోరుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి. నిన్న 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిలో 151 సీట్లు వచ్చిన వ్యక్తిని అపోజిషన్ కూడా లేకుండా చేశారు. 11 సీట్లు వచ్చినాయి అనుకుంటా. 164 సీట్లు వీళ్ళకి వచ్చినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర సహకారంతో అప్పులతో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు కేంద్రం ఫుల్ అండదండలతో ఈరోజు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ వీళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే రేపు తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ను చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. రెండిటి వల్ల లాభం లేదు. దానికి తోడు ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీ అయింది. మన కార్పొరేట్ ఎలక్షన్స్ చూసుకొని, మన ఎంపీ స్థానాలు చూసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో స్ట్రాంగ్ అయింది. ఈరోజు ఆ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 40% ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఆ 40%కి తెలంగాణలో నాకు తెలిసి టీడీపీ 10% ఉందనుకుంటున్నా. కాకపోతే నాయకులు లేరు కానీ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది తెలంగాణలో. జనసేనకు కూడా ఒక 5% ఉందనుకుంటున్నా. ఈ 15% ఆ 40%కి యాడ్ అయితే రేపు ఎన్డీఏ కూటమి 118 స్థానాలు అనుకుంటా తెలంగాణలో ఈజీగా 70 స్థానాల పైన గెలిచింది. గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎన్డీఏ కూటమి. అంటే ఈసారి నెక్స్ట్ 2029లో జరిగే ఛాన్స్ ఉందన్న? 2029 కాదు, 2028 తెలంగాణ ఎన్నికలు. 2029లో ఆంధ్ర, 2028 ఇంకెంత దగ్గర పడింది. 2028లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడున్న బీజేపీతో జతగట్టి రేపు క్యాన్వాస్ నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు, అమిత్ షా గారు కూడా. రేపు 2028లో ఎన్డీఏ కూటమి తెలంగాణలో పోటీ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలాగ కూటమి ఉంది కాబట్టి తెలంగాణలో కూడా కూటమి పోటీ చేస్తుంది. విజయం కూడా మామూలు విజయం కాదు. ఆంధ్రాలో ఏ రకంగా అయితే విజయం సాధించారో తెలంగాణలో కూడా అదేవిధంగా కూటమి ప్రభుత్వం విజయంతో గెలవబోతుంది. తెలంగాణ అభివృద్ధి కూటమి వల్లే సాధ్యం అని నేను కోరుకుంటున్నాను.